మన ఉద్యమ జేఏసీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మా టీయూఎఫ్ నూతనంగా ఏర్పడిన రాష్ట్ర అధ్యక్షులు ఓరిగంటి ఆనందన్న గారికి, అదేవిధంగా నా పేరు నాతో పాటు ఉన్న అందరికీ అతిరథులకు అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, వేదిక పైన ఉన్న ఉద్యమకారులకు, అదేవిధంగా వేదిక ముందు ఉన్న ఉద్యమకారులకు మరియు పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమం అందరూ తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ టీఎఫ్ కోదండరామ్ సార్ గారి ఆధ్వర్యంలో ఆయన కనుసంధాల్లో ఈ టీఎఫ్ ఏదైతే ఏర్పడిందో ఆ టీఎఫ్ ఆధ్వర్యంలోనే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టడానికి గత 9 సంవత్సరాల నుండి మేము ఉద్యమకారుల పక్షాన కోదండరామ్ సార్ ఆలోచనలతోటి అడ్వైస్ తోటి ముందుకు పోతూ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారితో ఓరిగంటి ఆనందన్న గారు, అదేవిధంగా కోదండరామ్ సార్ గారు ముందుండి భూమిక ఏదైతే ఉద్యమకారులు గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఉద్యమకారుల పక్షాన ఉద్యమకారులకు ఎవరిని కూడా లెక్క చేయకుండా ఇంకెక్కడ ఉద్యమకారులు పోయి టీఆర్ఎస్ పార్టీ పోయింది, బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, ఉద్యమం ఏంది, ఇంకా ఉద్యమకారులు ఏందని చెప్పి అన్న గత ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళని మేడలు భరించి ఆ మేనిఫెస్టోలో పెట్టిన ఘనత ఈ టీఎఫ్ కోదండరామ్ సార్ది. ఆ ఘనత అదేవిధంగా మనం ముఖ్యంగా ఈ మన రంగారెడ్డి జిల్లా నుండి కొంచెం యాదరెడ్డి అన్న గారు, అదేవిధంగా తారీముల నరేందర్ గౌడ్ గారు, అదేవిధంగా నాతో పాటు సహచర మిత్రులు అందరూ 33 జిల్లాల నుండి ప్రతి ఒక్కరు కార్యక్రమం ఉద్యమకారుల పక్షాన మాట్లాడి సార్ని ఆలోచన విధంగా సార్ అడ్వైస్ ప్రకారంగా ముందుకు పోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు వివిధ పార్టీల నుంచి కొంతమంది మిత్రులు వచ్చినారు. ఆ మిత్రులు వచ్చి మీకు సంబంధించిన ఏదైతే మీ పార్టీ ప్రతిపక్ష నాయకులు, మీ పార్టీలో ఉన్న అధికారులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కూడా ఉద్యమకారులకు ఈరని చెప్పి మీరు వాళ్ళతో ఎమ్మెల్యేలతో మాట్లాడిపించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క రాజకీయ పార్టీని, ప్రతి ఒక్క సంబంధించిన అందరినీ కూడా అసెంబ్లీలో మాట్లాడిపించాం. మీరు కూడా మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ వివిధ పార్టీల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మీరు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా గురువారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. విష్ణు. తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏదైతే నిర్మాణ పరంగా సూచనలు ఇస్తే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ